విశ్వామిత్రుడి యొక్క ప్రజ్ఞా పాఠవములు ఏమిటో ఆవిడికి తెలుసు. వెంటనే పంపించింది కాబట్టి రాముడు వచ్చాడు. ఒక్క మాటలే తెలుసా అండి అప్పటి వరకు. ఆయన ఇలా లోపలికి వచ్చాడు. వచ్చి రాగానే దశరథ మహారాజు గారు సంతోషంగా కొడుకు తలక ఇలా పట్టుకుని సపుత్రమూర్ధ్నుపాగ్రాయ రాజా దశరథ ప్రియం అందుని కొడుకు తల ఇలా పట్టుకుని మూర్ధ్ని యందు ముద్దు పెట్టుకుని నాన్న దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన ఇచ్చేశాడు అన్నారు మహర్షి. పంపించాడు అనలేదు, అది హృదయం. ఇచ్చేశాడు అంటే ఇంకా ఆయన ఏం చెప్తే అది చెయ్యి, ఆయన ఎక్కడికి తీసుకెడితే అక్కడికి వెళ్ళు, ఆయన ఏం చెయ్యమంటే అది చేస్తుండు, ఆయన ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు రా అంటే ఇప్పుడు విశ్వామిత్రుడితో పంపించడంలో అంత ధైర్యాన్ని పొందాడు. కొడుకు అన్న మాటకు అర్థం చూడండి, చిన్న పిల్లవాడు, అంతకన్నా చిన్నవాడు లక్ష్మణస్వామి. అన్నగారు ఎక్కడుంటే అక్కడ ఉంటాడు. అటువంటి లక్ష్మణుడు కూడా రాముడితో బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెడుతున్నారు. ముందు మహర్షి నడుస్తున్నారు. ఎక్కడికో ఏమైనా చెప్పారా మహర్షి? వెళ్తున్నారు. ఒక చోట ఆగాడు విశ్వామిత్రుడు. వెనక్కి తిరిగి చూశాడు పిల్లల్ని. ఎక్కడికని అడగకుండా వచ్చేసావా రామా నాతో? దాహం అని కూడా అనలేదు, ఆకలిని కూడా అనలేదు. షహబాష్, మెచ్చుకున్నాను. చెయ్యి ఆచమనం, మంత్ర